ఏంటి, మల్లయ్య దేవునికి విధవరాలతోని పూజ జరిగిందా? ఎస్, అవును. మల్లన్న దేవుడు ఈ మక్క మదీనా కోట లోపల పచ్చని చెట్టు కింద కూర్చున్న సమయం లోపల ఈ తురకరాజులందరూ కుచ్చులు యాపిన పచ్చని పల్లాకి తీసుకొని వాళ్ళ అమ్మని తోలుకొని మల్లయ్య దేవుని దగ్గరికి వేయరు. మల్లయ్య దేవుని దగ్గరికి పోయినప్పుడు వీళ్ళమ్మ మల్లయ్య దేవుని మీద పూల అక్షింతలు వేసింది, పూల మాల వేసింది. వీళ్ళమ్మ విధవరాలు, వీళ్ళ నాయన చనిపోయి ఉంటాడు. ఈ విధవరాలతోని అక్షింతలు పడ్డ ముహూర్తాన దేవుడు ఒక్క దీవెనార్తి పెట్టిండు. రానున్న కాలంలో నా పేరు మీద పట్నాలు జరిగినప్పుడు, పండగలు జరిగినప్పుడు, కళ్యాణం జరిగినప్పుడు నాకు విధవరాళ్ళు అక్షింతలు వేసినా కానీ ఎలాంటి పాపదోషం ఉండొద్దు అని దీవెనార్తి పెట్టిండు. మన నరమానవులకి ఎవరికైనా పెళ్లి జరిగిన సమయం లోపల విధవరాళ్ళ చేత అక్షింతలు ఏపియరు. ఆనాటికైనా ఈనాటికైనా విధవరాల చేత అక్షింతలు మన నరమానవులకి పెళ్లి జరిగినప్పుడు ఏపియరు. కానీ మల్లికార్జున స్వామికి మాత్రం ఎప్పుడు పెళ్లి జరిగినా విధవరాళ్ళ చేత కూడా అక్షింతలు వేయచ్చు, ఎలాంటి పాపదోషం ఉండదని ఆనాడు మల్లికార్జున స్వామి దీవెనార్తి పెట్టిండు. దీని తర్వాత ఈ మల్లయ్య దేవుణ్ణి 7 తురకరాజులు ఎదుర్కొని కుచ్చులు యాపిన పచ్చని పల్లాకి మీద ఈ మల్లయ్య దేవుని తీసుకొని ఆ మక్క మదీనా కోటకి వెళ్ళిపోయారు. తర్వాత ఈ 7 రాజులల్లో ఒక రాజు మాత్రం మల్లయ్య దేవుని నమ్ముతలేడు. ఈ లంగ గురువు కావచ్చు, దొంగ గురువు కావచ్చు, ఈ గురువుని ఎట్లా నమ్మాలని ఒక రాజు మాత్రం నమ్ముతలేడు. ఆ ఒక రాజు అందరు రాజులతోని ముచ్చట పెట్టి ఈ గురువును మనం నమ్మద్దు, కొన్ని రోజులు మన దగ్గర కావాలించమని అందరు రాజులతో మెప్పించిండు. అయితే ఏం పని చేయమంటారని అప్పుడు మల్లయ్య దేవుడు అడిగాడు. మాకున్న పూల తోటలల్లో కొన్ని రోజులు నువ్వు కావాలుండు అని చెప్పిన తర్వాత మల్లయ్య దేవుడు సరే పర్వాలేదని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పూల తోట లోపల మల్లయ్య దేవుడు కావాలుంటాడు. మల్లయ్య దేవుడు అడుగుపెట్టిన ముహూర్తాన పుయ్యని చెట్లన్నీ పూతలు పడుతున్నాయి, కాయని చెట్లన్నీ కాతలు పడుతున్నాయి. అంచెడి తెచ్చే పూలు గంపెడి తెత్తుండు, గంపెడి తెచ్చే పూలు 2 గంపల పూలు తెత్తుండు. అప్పుడు ఈ తురకరాజులందరూ నిజంగా ఈ గురువు దగ్గర ఏదో మహిమ ఉన్నదని నమ్మిరు. ఇట్లా పని చేసుకుంటా ఒక్కరోజు గడిచింది, 2 రోజులు గడిచింది, అట్లా కొన్ని రోజులు గడుతున్నది. ఇట్లా గడుస్తున్న సమయం లోపల ఆ మల్లన్న దేవుడు అక్కడున్న వాతావరణాన్ని అంతా గమనించిండు. అక్కడ రాగి కోట, రంభకోట, కంచుకోట, కలియకోట, ఇత్తడి కోట, పుత్తడి కోట, అన్నిటికంటే నట్టనడం ఉన్నది బంగారు బలికోట. ఈ కోటల గురించి అందులో రాజును సోపతి చేసుకొని ఈ అన్ని కోటల యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకున్నాడు. ఈ నట్టనడుమున్న బంగారు బలికోట లోపల బండారు గడ్డ ఉన్నది అనే విషయం ఆ రాజు మల్లయ్య దేవునికి చెప్పిండు. అప్పుడు భగవంతుడు అనుకున్నాడు, ఇంకా ఎన్ని రోజులు నేను ఇక్కడ ఈ పూల తోటలో పనిచేయాలి, నేను వచ్చిన పని బండారు గడ్డ కోసం, బండారు గడ్డను దవ్వుకొని పోయినోని కావాలని ఏం చేయాలని బాగా ఆలోచించి పురుగు లేని పంటకు పురుగు తలగబెట్టిండు. ఆ పురుగు తలగబెట్టి గంపెడి తెచ్చే పూలను అంచెడి చేసిండు, అంచెడి తెచ్చే పూలను ఆయంత లేకుండా చేసిండు. అప్పుడు తురకరాజులకు అనుమానం వచ్చి ఏమైంది మలుకు మల్లోజీ, పూల తోటలకు వెళ్ళి పూలత్తలేవు, ఏం జరిగింది అంటే పురుగు లేని పంటకు పురుగు తలిగింది. ఈ పురుగు మనకు పోవాలి, పంట మళ్ళీ ఎప్పటోలే కావాలంటే మా దేశంలో అయితే పొలో పొలి అని పొలి జల్లుతాం, బలో బలి అని బలి జల్లుతాం. అట్లా జల్లితే పురుగు పట్టిన పంట అంతా మళ్ళీ ఎప్పటోలే మనకు పూలు వస్తాయి అని చెప్తాడు. అప్పుడు ఆ తురకరాజులు నాకు పొలంటే తెలియదు, బలంటే తెలియదు, అదంతా గురువు నువ్వే చేయాలను అని అంటారు. అప్పుడు ఆ మల్లన్న దేవుడు మీకున్న 1,00,000 మందులకి వెళ్ళి ఈయనని కట్టని ఈయనాప ఆవు కర్రే ఆవుని తీసుకొచ్చి కందోర చేయాలి అంటాడు. కర్ర ఆవుని తీసుకొచ్చడం మా బాధ్యత, కందోర చేసుడు అంటే ఏంటిదో మాకు తెలియదు, పొలిజాలుడు అంటే మాకు తెలియదు, అవన్నీ నువ్వే చేయాలి అంటాడు. అప్పుడు మల్లన్న దేవుడు కర్ర ఆవుని తీసుకొచ్చినాక కందోర చేస్తాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై మల్లికార్జున స్వామి.